హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు జింక వేటగాడు అనే ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాము. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే జింక చాలా అందమైన జంతువు. దానికి చాలా అందమైన చర్మం, బలిష్టమైన కొమ్ములు ఉంటాయి. జింక నడక చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇలాంటి విలక్షణమైన లక్షణాల వలన వేటగాళ్ళందరికీ జింకను వేటాడడం అంటే మహా సరదా. ఒక వేటగాడు చాలా రోజుల నుంచి ఒక జింకను వెంబడిస్తున్నాడు. అలా వెంబడించడం వలన అతనికి తెలిసిన విషయం ఏమిటంటే జింక ప్రతిరోజు ఒకే సమయానికి ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు క్రింద రాలిపడిన పండ్లను తింటుందని గ్రహించాడు. అతను ఆ జింక యొక్క అందానికి ముగ్ధుడైనాడు. అందుకని జింకను ఎలాగైనా సజీవంగానే పట్టుకోవాలని అనుకున్నాడు. అతను తనలో తాను ఈ విధముగా అనుకున్నాడు, ఒకవేళ నేను ఈ చెట్టు దగ్గర ఉచ్చుని బిగించగలిగితే జింకను సజీవంగా పట్టుకోవచ్చు అని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అతను చెట్టు క్రింద ఉచ్చును బిగించి దాన్ని కనపడనీయకుండా పండ్లను అమర్చాడు. వేటగాడు ఊహించినట్టుగానే జింక సరి అయిన సమయానికి చెట్టు దగ్గరకు వచ్చింది. కానీ రోజూ ఉండాల్సిన పళ్ళ కంటే పళ్ళు ఎక్కువగా కనిపించడంతో అనుమానంగా చుట్టూ చూసింది. అది దూరాన దాగి ఉన్న వేటగాడిని పసికట్టింది. అందుకని పళ్ళను తినడానికి బదులుగా ఆ ప్రదేశం నుంచి వేగంగా పారిపోయింది. అది తనలో తాను ఈ విధంగా అనుకున్నది, ఓ భగవంతుడా, నేను చాలా అదృష్టవంతురాల్ని. అందుకనే నా జాగ్రత్త వలన నా ప్రాణాలను కాపాడుకోగలిగాను. నీతి: ఏదైనా పని చేయటానికి ముందు ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.